హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. పైన అయితే క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇందుకోసం మనం ముందుగా శనగపిండి తీసుకోవాలండి. ఇందులో టేస్ట్ తగిన సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, చిటికెడు వంట సోడా యాడ్ చేయాలి. ఇలా కొంచెం వాటర్ పోసుకొని థిక్గా అయితే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే బాగుండదు. ఇలా చేయికి అతుక్కునేలా ఉండాలి. ఇంత థిక్ అయితే చాలు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే అరటికాయల్ని శుభ్రంగా కడుక్కొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా టెస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ అరటికాయ బజ్జీని ఈ శనగపిండిలో అయితే ఇలా ముంచుతున్నాను. ఇంకేముంది, ఆయిల్లో వేసేయడమేను. మిగతా అన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 వేసానండి, అవి చూసుకొని మిగతా అన్నీ వేస్తాను. వన్ సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు కూడా ఇలా కాల్చుకోవాలి. మొత్తం ఇలా కుక్ అయిన తర్వాత అయితే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో వాయి అయితే వేసేసుకుందామండి. ఈసారి నేను 4 వేసాను. ఇలాగే అన్నీ కూడా వేసుకొని ఈ వానకి ఈ వేడిగా బజ్జీలు తింటే సూపర్గా అయితే ఉంటుంది. వీటికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కానీ కారపొడి కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.